వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. పిల్లలు ఇళ్లలో అంతా బాగున్నారా? మీరు బాగా చదువుకుంటున్నారా? అరే వెంకటేశు, నీ కాలి దెబ్బ తగ్గిందట్రా? ఆ ముళ్ళ కంపల్లోకి వెళ్ళకండి అంటే వింటారా? ఇకనైనా అలాంటి వేషాలు మాని బుద్ధిగా ఉండండి, సాహసాలు చేయకండి. మాస్టర్ గారు, మన నాగారమ్మ గుడిలో ఉత్సవాలంటగా ఈ సంవత్సరం గొప్పగా చేస్తారంట. ప్రభలు పెద్దగా కడతారంట. అసలు నాగారమ్మ గురించి గాని ఏ దేవుడి గురించి గాని మా పుస్తకాల్లో ఎక్కడా లేదే. మీకు అన్ని తెలుసు అంటారు. ఈ రోజు వీటి గురించి మాకు కథ చెప్పాలి. భేష్, మంచి ప్రశ్న వేశారు. మీ పుస్తకాల్లో వీటి గురించి ఉండవర్రా. ఎందుకంటే మీరింకా చిన్న తరగతుల్లోనే ఉన్నారు కదా. అమ్మవారి కథ చెప్పుకుందాం ఈరోజు. అదే మన నాగారు బొమ్మ కథ. శ్రద్ధగా వినండి. కథకు ముందుగా మీరంతా కళ్ళు మూసుకుని అమ్మవారికి దండం పెట్టుకోండి. వినండ్రా, ఇది నిజంగా జరిగిన కథ. చాలా కాలం కిందట జరిగిందన్న మాట. మన ఊళ్ళో వెలసిన ఈ దయామయ తల్లి నాగారు బొమ్మ తల్లి కథ చాలా కాలం క్రిందట, అంటే ఎన్నో సంవత్సరాల ముందన్న మాట. మన ఊళ్ళో మాధవపెద్ది నాగేశ్వర శాస్త్రి గారని ఊరి పెద్ద ఉండేవారు. మహానుభావుడు, మహాపండితుడు. వేదాలు శాస్త్రాలు అన్ని బాగా చదువుకునేవాడు. అందరికీ న్యాయధర్మాల గురించి మంచి సలహాలు చెప్పేవాడు. అందరి పట్ల ప్రేమగా దయగా ఉంటూ ఊరి మంచి చెడ్డలు చూస్తూ ఉండేవాడు. మన ఊళ్ళో పెద్ద మేడ లేదు, అదేరా ఆ 5 అంతస్తుల మేడ. ఆ రామినేని వారి తాతల్లో ఒకరైన వెంకన్న చౌదరి గారు, నాగేశ్వర శాస్త్రి గారు, వీళ్ళిద్దరే ఊరికి 2 కళ్ళులాగా పెద్దలుగా ఉండి ఊరి మంచి చెడు అందరి బాగోగులు చూసేవారు. శాస్త్రి గారి భార్య అన్నపూర్ణమ్మ గారు మంచి మనిషి, మహాభక్తురాలు. అందరికీ ఆవిడంటే గౌరవం. పాపం వాళ్లకు ఎంతకాలానికి పిల్లలు పుట్టలేదు. అదే వాళ్ళ విచారం. ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు చేశారు. ఏవీ లాభం లేకపోయింది. ఆ రోజుల్లో ఒకనాడు